విశేష ప్రతిభా పాఠవాలు కలిగిన సినీ కార్మికుల శ్రమతోనే టాలీవుడ్ ఆస్కార్ స్థాయికి వెళ్ళిందని, ప్రపంచ సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో సినీ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇక నుంచి సినిమా టికెట్ ధర పెంచాలంటే కార్మికులకు 20% వాటా ఇవ్వాలన్నారు. వాటా ఇస్తేనే టికెట్ల పెంపునకు జీవో ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశాయని గుర్తు చేశారు. 1964లో నంది అవార్డులను కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు. హైదరాబాద్కు సినీ పరిశ్రమ రావడంలో మర్రి చెన్నారెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం 10 ఎకరాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం నంది అవార్డులను పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక గద్దర్ పేరు మీదుగా గద్దర్ ఫిలిం అవార్డులు ప్రకటించి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. హాలీవుడ్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. చిన్న సినిమాలను తక్కువ చేసే ప్రసక్తే లేదని, కార్మికులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణానగర్ ప్రాంతంలో సినీ కార్మికుల పిల్లలు చదువుకునేందుకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కార్మికుల కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని, అందులో ప్రభుత్వం తరపున 10 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. కార్మిక సంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్ కు స్థలం కేటాయిస్తామని తెలిపారు. సినీ కార్మికులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో సమావేశం అవుతామని, ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చూసి ఇతర ఇండస్ట్రీలు నేర్చుకునేలా తయారు చేస్తామని హామీ ఇచ్చారు.